ప్రారంభించబోయేటువంటి అధ్యయనం లేక సిరీస్ ఏమిటంటే జైలు. ఏంటది? గట్టిగా చెప్పండి అమ్మా. జైలు అంటే చెరసాల, పోలీసులు ఉండేటువంటి జైలు. కొంతమందికి జైలు అంటే తెలియదు కదా. జైలు. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా? జైలుకి వెళ్ళారు ఎవరైనా? పోలీస్ స్టేషన్కి అయితే మామూలు అవసరాలను బట్టి ఏ పర్మిషన్కో లేకపోతే ఏ కొన్ని విషయాలు కొరకు స్టేషన్కి వెళ్తూ ఉంటాం. కానీ జైలుకి అంటే బందీఖానాలోకి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళలేదు కదా. ఈ సిరీస్లో నేనేం చెప్పబోతున్నానంటే జైలు కొరకు చెప్పబోతున్నాను. జైల్లో ఉండేటువంటి అనుభవాలు. హల్లెలూయా. మనం అందరం కూడా ఏదో ఒక రోజు జైల్లోకి వెళ్ళిపోతాం. అది ఎలాంటి జైలో చూడండి. అప్పుడే అయ్యి బాబు జైలుకి పంపించేస్తామో పాటగారు అనుకోకండి. అదేంటో మనం వాక్యం ద్వారా తెలుసుకోవాలి. కంగారు పడిపోకూడదు. సరేనా? ఏదో ఒక రోజు మనందరం కూడా జైల్లోకి వెళ్ళవలసిన వారము, వెళ్ళేవారము. కొంతమంది ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి వారే. కనుక ఈ సిరీస్లో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడబోతున్నాడని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యాన్ని నేను సిద్ధపడేటువంటి సమయంలో రాత్రంతా కూడా నా హృదయంలో ఒక రకమైనటువంటి ఉజ్జీవం, అనగా ఇలా చెప్పి ఆత్మ ద్వారా ప్రజలను బలపరచాలి. నిజముగా దేవుడు నాతో మాట్లాడాడు, నా ప్రజలతో కూడా మాట్లాడతాడనేటువంటి ఆశ. నేను ఎప్పుడెప్పుడు వాక్యాన్ని అందిస్తానా అని ఈ వారం నేను 2 రోజుల నుండి ఎదురు చూస్తున్నాను. ఈ వాక్యం ఎప్పుడెప్పుడు నా సంఘానికి పరిచయం చేస్తానా అని. ఉదయం పాలకుల్లో ఈ వాక్యం చెప్తూ ఉండగా ఆ వాక్యం అయిపోయింది. ఇవాళ అక్కడ ప్రభు వల్ల అయిపోయి అక్కడ పొద్దున్న అయిపోద్ది కనుక ప్రేమ విందు టిఫిన్లు పెడతారు వాళ్ళు. ఇక్కడ మధ్యాహ్నం అవుతుంది కాబట్టి మనం భోజనాలు పెడతారు. టిఫిన్ చేస్తూ ఉంటే 2 వ్యక్తుల దగ్గరికి వచ్చి, అయ్యా ఈరోజు వాక్యము నిజముగా నా హృదయంలోనే గుచ్చుకుందండి. నిజముగా దేవుడు నాతోనే మాట్లాడాడు, నా పరిస్థితితోనే మాట్లాడాడని చెప్పినప్పుడు నిజముగా దేవుణ్ణి ఎంతగానో మహిమపరచాను. ఈరోజు దేవుడు మీలో కొంతమందితో మాట్లాడొచ్చు. నాకు తెలిసి అందరితో కూడా మాట్లాడతాడేమో. ఈ వాక్యం అలాంటిది. జైల్, బందీఖానా లేక బందీ గృహం, చెరసాల అని కూడా పిలుస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. చాలామంది కుటుంబాలు ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నాయేమో, ఉంటూ ఉంటాయి మ్యాక్సిమం అందరివి కూడా. కనుక ఈ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే ఇది నీ కుటుంబానికి, నీకు ఒక ఆదరణ కలిగించేటువంటి వాక్యముగా ఉంటుందని నేను హృదయంలో దృఢముగా నమ్ముతూ ఉన్నాను. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు నాకు హుటిన జవాబు ఇస్తూ ఉండాలి. అది తప్పైనా పర్లేదు. ఏమిటంటే బైబిల్లో ఎక్కడైనా మన ప్రభువు లేక దేవుడు చెరసాలను నిర్మించమని ఎక్కడైనా చెప్పాడా? బాగా ఆలోచించండి. బైబిల్లో దేవుడు ఎక్కడైనా జైల్, ప్రిజన్ లేక చెరసాల, బందీ గృహాన్ని నిర్మించమని ఎక్కడైనా దేవుడు చెప్పాడా? బైబిల్లో దేవుడు ఎక్కడైనా చెరసాల కొరకు లేక జైలు ఒకటి నిర్మించమని చెప్పాడా అని వాక్యంలో మనం చూస్తే దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు. దేవుడు ఎక్కడా కూడా జైలు నిర్మించమని చెప్పలా. కానీ దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? అసలు జైలు ఎవరి కొరకు? తప్పు చేసినటువంటి వ్యక్తి వెళ్ళి లోపల కూర్చుంటాడు, వాడిని బంధిస్తారు. సమాజంలో నువ్వు ఉండడానికి అర్హుడు కాదు నాయనా, నువ్వు లోపలికి వెళ్ళి ఆ బందీలో ఆ 4 గోళ్ల మధ్యన మగ్గిపో అని చెప్పి తప్పు చేసిన వాడిని తీసుకువెళ్ళి చెరసాల్లో వేస్తారు. కానీ దేవాతి దేవుడు ఈ యొక్క చెరసాల నిర్మించమని ఎక్కడా కూడా చెప్పలేదు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఎవడైనా సరే తప్పు చేస్తే వాడికి శిక్ష వెంటనే అమలైపోవాలి. ఇప్పుడు దొంగతనం చేసినోడు ఉన్నాడు అనుకో, ఆ దొంగతనం చేసినోడు 1 సంవత్సరం పాటు సమాజంలో ఉండడానికి వీల్లేదు. వారు ఊరు వెలుపన వాడిని ఎవడో కూడా వారు దరి చేయడానికి వీల్లేదని తోసేయండి అని దేవుడు నియమం పెట్టాడనుకో, అలా వాడిని చేసేస్తారు స్పాట్లో, ఆన్ ది స్పాట్లో. ఇంక వేరే గత్యంతరం లేదు. ఎవడైనా వ్యభిచారం చేసి దొరికిపోయాడు అనుకో, దేవుడు అన్నాడు వ్యభిచారం ఘోరమైన పాపం, అలాంటోడు సమాజంలో ఉండడానికి పనికిరాడు, అందుకని మీరేం చేస్తారంటే రాళ్ళతో కొట్టి చంపేయండి అని అన్నాడు దేవుడు.
ఇంకా ఎవడైనా ఏదైనా పాపం చేస్తే ఆ పాపము ఎంత తరహాలో ఉందో దానికి తగినటువంటి శిక్ష. చిన్న పాపం చేసినోడికి చిన్న శిక్ష, పెద్ద పాపం చేసిన వాడికి మరణ శిక్ష అని తప్పు చేసిన వెంటనే శిక్ష అనేది అమలైపోతూ ఉండేది. ఇది ప్రభువు వాక్యంలో చెప్పింది. ఆయన జైలు కట్టుకుని బందీలో వేయండి, లోపల పెట్టి తాళాలేయండి అని ఇలాంటిదేమి కూడా చెప్పలేదు. కానీ ఈ జైల్ అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైందంటే, మన దేశాలను పరిపాలించేటువంటి రాజులు, అలాగే కొంతమంది నాయకులు, న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు పరిపాలించేటువంటి సమయంలో ఆ రాజ్యములో ఉన్నటువంటి దేశ ద్రోహులు ఎవరైతే ఉంటారో వారిని తీసుకొని వెళ్ళి, అంటే దేశములోనే ఉంటూ దేశానికి వెన్నుపోటు పొడిచేటువంటి వారిని తీసుకుని వెళ్ళి ఆ చెరసాల్లో పడేసేటువంటి వారు. ఇంకోటి ఏమిటంటే, ఎవరైనా పక్క రాజ్యము నుండి వచ్చి వేగులు చేస్తున్నారనుకో, అంటే స్పై చేస్తున్నారనుకో, వారిని తీసుకువెళ్ళి లోపలేసేసేటువంటి వారు. ఇంకొకటి ఏమిటంటే, పక్క రాజ్యం మీద దండెత్తి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా బానిసత్వంలోనికి తీసుకుని వచ్చి వారు మాట వినేంత వరకు జైల్లో పెట్టేటువంటి వారు. ఎందుకని మన నాయకులు కానీ లేక రాజులు అప్పట్లో ప్రారంభించినటువంటి ప్రక్రియే ఈ జైలు ప్రక్రియ. దేవుడు కట్టమని చెప్పలేదు, కానీ మన దేశంలో లేకపోతే ఆయా రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులు, ఆ నాయకులందరూ కూడా ఒక ఆలోచన మీద నిర్మించారు, తప్పు చేసిన వాడు ఆ లోపల ఉండాలని. దేవుడు చెప్పలేకపోయినా లేక దేవుడు నిర్మించమని చెప్పకపోయినా దేవుడు తన భక్తులను చాలాసార్లు జైల్లోకి పంపించాడు. చెరసాల్లోనికి దేవుడు పంపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు దేవుడు జైల్లోకి పంపించినటువంటి భక్తులు ప్రాణాలతో బయటికి వచ్చేవారు. కొంతమంది అయితే ఆ చెరసాల్లోనే చనిపోతూ ఉండేటువంటి వారు. ఒక్కసారి జైల్లోకి వెళ్ళిన తరువాత ప్రాణాలతో నువ్వు తిరిగి వస్తావో లేదో మనకే తెలియదు. అందుకని బాప్తిసమిచ్చేటువంటి యోహాను జైల్లోనికి వెళ్ళాడు, మరలా తిరిగి రాలేదు. ఇంకా కొంతమంది ఉన్నారు, వారు జైల్లోనికి వెళ్ళి తిరిగి రాలేదు. కానీ కొంతమంది భక్తులు చెరసాలలోనికి వెళ్ళిన మరలా ప్రాణాలతో తిరిగి రావడం అనేది మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు తన భక్తులను ఎందుకని జైలుకు పంపిస్తూ ఉంటాడు, చెరసాలకు పంపిస్తూ ఉంటాడు? దేవుడు ఏమైనా ఎంత కుళ్ళుబోతాడా? దేవుడు వారవలేనటువంటి వాడా? దేవుడు సరిగ్గా మానవుడి కంటే హీనంగా పంతం నీకా నాకా అని చూసేటువంటి వాడా అని ఆలోచిస్తే దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు తన నమ్మినటువంటి ఇష్టమైనటువంటి భక్తులను చెరసాల్లోనికి ఎందుకు పంపిస్తాడంటే, ఎక్కడ నువ్వు నేర్చుకోలేనిటువంటి పాఠాలు ఈ లోకంలో ఎక్కడా కూడా నీకు నేర్పించబడని లేక నీకు దొరకనేటువంటి పాఠాలు ఆ జైలు గదిలో నువ్వు నేర్చుకోగలవు. అందుకనే దేవుడు చాలాసార్లు చాలామంది భక్తులను చెరసాల్లోనికి పంపడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ చెరసాల్లోనికి దేవుడు మనల్ని పంపించుట, ఈ చెరసాల అనుభవం అని పిలుస్తూ ఉంటారన్నమాట. జైలు అనుభవం లేక చెరసాల అనుభవం అనేటువంటి విషయాల కొరకు మనం మాట్లాడుకుందాం. ఈ అనుభవాల కొరకు ఒక సిరీస్ని మనం ధ్యానించబోతున్నాం. దాంట్లో మొట్టమొదటిగా మనం ఏం చూడబోతున్నాం అంటే, ద ప్రిజన్ ఈజ్ ఎట్ టు ద ప్రమోషన్స్, అనగా ఒక జైల్ లేక ఒక బందీ గృహం అనేది మనకి ఒక స్థితిని మార్చేటువంటి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. మనం ఉన్నటువంటి స్థాయి నుండి, మనం ఉన్నటువంటి లెవెల్ నుండి ఒక అత్యధికమైనటువంటి స్థానానికి నడిపించేదని అనుకోవచ్చు. దీని కొరకు మనం ధ్యానించాలంటే ఒక వ్యక్తి కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు ఒకసారి జాగ్రత్తగా మనం చదువుకుందాం. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపుకు తోడయుండి
అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగించున్నట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు అందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. 23వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఇంకా మంచి వాక్యం ఒకటి రాయబడి ఉండదు. చదవమా. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక వాక్యం చదువుకుందాం. అదే ఆదికాండము 41వ అధ్యాయం 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షవరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. చాలమ్మా. ఇప్పుడు చదవబడినటువంటి ఈ 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. మీకు ఇప్పటికే సరాసరి అర్థమైపోయి ఉంటుంది ఏమిటంటే నేను ఎవరి కొరకు చెప్పబోతున్నానంటే యోసేపు కొరకు చెప్పబోతున్నాను. యోసేపు కొరకు పాత నిబంధన గ్రంథములో గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి భక్తులను ఎవరినైనా ఒకరిని యేసుక్రీస్తు ప్రభుల వారితో పోల్చి చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి కనబడుతున్నటువంటి ఇక్కడ యోసేపులో మనకి 100 కారణాలే కనబడుతూ ఉంటాయి. ఎన్ని కనబడతాయమ్మా? 100 కారణాల వరకు కనబడుతూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభుల వారిని యోసేపుతో పోల్చి చూడవచ్చు. ఎందుకనంటే ఆయన జీవితము, ఆయన బ్రతుకు, ఆయన క్యారెక్టర్ ఆ విధంగా ఉంది కనుక. అలాంటి గొప్ప భక్తుడైనటువంటి యోసేపు, అలాంటి దేవునికి ఎంతో భక్తిని పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి యోసేపు తన జీవితములో జైలు జీవితమును లేక జైలు అనుభవమును చూడవలసి వచ్చింది. జైలు అనుభవంలోనికి వెళ్ళవలసి వచ్చింది. ఆ పరిస్థితులన్నిటినీ కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఇక్కడ యోసేపును మనం రెండు ప్రశ్నలు తన జీవితంలో నుండి మనం గమనించాలి. మొదటిది ఏమిటంటే యోసేపు అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు? రెండవది ఏంటంటే జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక రోజు చంపేస్తారు కదా, యోసేపు ఎందుకు చావలేదు? 2 ప్రశ్నలు. ఒకటి ఏమిటంటే యోసేపు అసలు చెరసాలలోనికి జైలుకి ఎందుకు వెళ్ళాడు? 2 యోసేపు ఆ చెరసాలలో ఎందుకు చావలేదు? మొదటి దానికి జవాబుగా యోసేపు ఎందుకు చెరసాలలోనికి వెళ్ళాడంటే పోతీఫరు యోసేపును శిక్షించాలనుకున్నాడు కనుక ఆయన చెరసాలలోనికి వెళ్ళాడు. పోతీఫర్ చేయకూడని తప్పిడి చేశాడు, అందుకని వీడిని తీసుకువెళ్ళి శిక్షించాలి, వీడికి శిక్ష పడాలని చెప్పి పోతీఫర్ తీసుకువెళ్ళి ఈ యొక్క యోసేపును చెరసాలలోనికి పడేశాడు. కానీ ఆయన ఎందుకు చావలేదు అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆగి పరిశీలించగలిగితే యోసేపును చెరసాలకు పంపించినటువంటి వాడు దేవుడే గనుక యోసేపు చావలేదు. ఎందుకు యోసేపును దేవుడు చెరసాలకు పంపించాడు? యోసేపును దేవుడు చెరసాలకు ఎందుకు పంపించాడంటే యోసేపు ఉన్నటువంటి స్థితి నుండి ఒక ఎక్కువ స్థితికి యోసేపు చేరుకోవాలని దేవుడు అతనిని చెరసాల్లోనికి పంపాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అతడున్నటువంటి స్థితి ఏమిటంటే బానిసగా ఆయన ఐగుప్తు దేశం వచ్చాడు. బానిసగా ఉన్నటువంటి వాడిని పోతీఫర్ ఇంటిలో తన ఇల్లంతటిని చూసుకునేటువంటి అధికారిగా దేవుడు నియమించాడు. అదే పెద్ద గొప్ప అని అనుకున్నాడు. కానీ యోసేపు పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఇంకా గొప్పది. యోసేపు పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన చాలా హెచ్చుగా ఉన్నది. అందుకని దేవుడు ఏం చేశాడంటే యోసేపు నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు అని ఆ యొక్క
తన ఉద్యోగాన్ని తాను నిర్వర్తించుకున్నటువంటి సమయంలో దేవుడు యోసేపును తీసుకుని వెళ్ళి జైల్లో పడేశాడు. ఇక్కడ యోసేపు జైలు పాలైన తరువాత ఆయన బయటికి వచ్చేసరికి ఏ విధంగా దేవుడు యోసేపును బయటికి తీసుకొచ్చాడో తెలుసా? అనేక మందికి నాయకుడిగా బయటకు తీసుకొచ్చాడు ఆయన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఆయన ఉన్నటువంటి చెరసాల బ్రతుకు, ఎక్కడితోనే నా పని అయిపోయింది అనుకున్నటువంటి వాడు, కానీ దేవుడు ఆయన నిలబెట్టి పైకి తీసుకుని వచ్చి అనేక మందికి ఒక లీడర్గా ఆయన నిలబెట్టడం అనేది మనము చూస్తూ ఉన్నాం. యోసేపు తన జీవితంలో ఆ జైలు అనుభవం గుండా వెళ్ళాడు గనుక ఆ అనుభవంలో తన్ను తాను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు గనుక, తన శ్రమలలో సమస్తము కూడా దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు గనుక దేవుడు ఆయన పట్ల ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చి నిలబెట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు నీ దగ్గరికి వద్దాం. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి చెరసాల అనుభవాలు ప్రతిరోజు మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. ఈ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి అంటే ఈ విధమైనటువంటి అనుభవాలు నీ జీవితంలో తప్పకుండా ఎదురవుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల నుండి నువ్వు తప్పించుకుని వెళ్ళలేవు. కానీ ఈ అనుభవంలో నుండి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ అనుభవంలో నుండి దేవుడు మన పరిస్థితిని దర్శించడానికి దేవుడు ఎంతో తృష్ణగనుచు ఉన్నాడు, లేక దేవుడు ఎంతో ఆసక్తిని చూపుచూ ఉన్నాడని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు గుండా అనేక సార్లు మనం పోతూ ఉంటాం. అది ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఈరోజు యోసేపు జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేయడానికి చూద్దాం. ఈ వాక్యంలో 3 పాయింట్స్ ఉన్నాయి, కానీ ఈరోజు ఒకే ఒక్క పాయింట్ చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటంటే ఈ వర్తమానంలో మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే ద ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ ప్రిజన్, అనగా ఈ యొక్క చెరసాలలో ఉండేటువంటి సమస్యలు. ఈ చెరసాలలో ఉండేటువంటి సమస్యల కొరకు ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ఇది మొదటి పాయింట్, చెరసాలలో ఉండేటువంటి సమస్యలు. ప్రతి వ్యక్తి జైలు యొక్క అనుభవాలు గుండా వెళుతూ ఉంటాం, చెరసాల అనుభవాల గుండా మనం వెళుతూ ఉంటాం. ఈ వెళుతున్నటువంటి క్రమంలో మనకు ఉండేటువంటివి ఏమిటో తెలుసా? ఆ యొక్క చెరసాల అనుభవంలో మొట్టమొదటిగా మనకి ఎదురయ్యేటువంటివి సమస్యలు. అవి ఎలాంటి సమస్యలో ఈరోజు మనం చూద్దాం. జైలు జీవితం అంటే, ఒక చెరసాల బ్రతుకంటే అది అంత సులభతరమైనటువంటి పని కాదు. జైలుకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులు చెందుతారు. ఎందుకంటే అది సురక్షితముగా నిశ్చింతగా ఉండేటువంటి ప్రదేశం కాదు. అది ఎంతో దారుణమైనటువంటి ఆ సంఘటనలు. అంటే మనల్ని కొడతారు, ఎంతో బాధలను వేదనను అనుభవించాలి, మనలో మనమే కృంగిపోవాలి, ఎంతో వేదన. అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ అటువంటి జీవితంలో నుండి, లేక అటువంటి పరిస్థితిలో నుండి, అటువంటి సిచ్యువేషన్లో నుండి ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయో ఈరోజు వాక్యంలో నుండి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం వాక్యంలో చూస్తే ఈ జైలు యొక్క లేక చెరసాల యొక్క సమస్యల్లో మొట్టమొదటి సమస్య ఏంటో తెలుసా? పెయిన్ఫుల్నెస్, అనగా భయంకరమైనటువంటి బాధ, నొప్పి లేక బాధను అనుభవించుట. ఈ చెరసాల యొక్క అనుభవాల్లో మొట్టమొదటిగా మనకి ఎదురయ్యేది ఏంటో తెలుసా? బాధ. మన జీవితంలో బాధ, వేదన. యోసేపు తన జీవితంలో ఎంత వేదన పడ్డాడో, ఎంత బాధను అనుభవించాడో కొన్ని వచనాల్లో మనము చూసి ఆ యొక్క బాధను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, అదే మనం చదువుకున్నటువంటి ఆదికాండము 39వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో
వేయించేనో అక్కడ చెరసాలలో అతను ఉన్నాడు. అంటే ఒక చోట బంధించబడ్డాడు. మనం 40వ అధ్యాయం 3వ వచనానికి మనం వస్తే, వారిని చెరసాలలో ఉంచుటకై ఆ రాజు సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడినటువంటి స్థలం. యోసేపు ఎంత బాధను అనుభవించాడో ఇంకా క్లియర్ కట్గా చెప్పేటువంటి వచనం ఒకటి ఉంది. చూడండి, కీర్తనల గ్రంథంలోనికి మనం వెళ్తే, కీర్తనల గ్రంథం 105వ కీర్తన 18వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బంధించెను. అతడు సంకెళ్ళతో అతని యొక్క కాళ్ళను చేతులను బంధించేశారు. ఆ ఇనుము ద్వారా చేసి వచ్చేటువంటి ఆ బాధ వేదన ఆయన ప్రాణమునికే ఎంతో బాధను నొప్పిని కలిగించిందంట. యోసేపు ఎంత చిత్రవదను అనుభవించాడో బైబిల్లో మనకి రాయబడలేదు, కానీ కొన్ని అధ్యాయములు లేక కొన్ని వచనాలు ఆధారముగా ఆయన ఎంతో బాధను వేదనను ఆ చెరసాలలో అనుభవించాడని మనమందరము కూడా గ్రహించాలి. ఎందుకు యోసేపు జీవితం ఇంత బాధాకరముగా వెళ్ళిపోతూ ఉంది? ఇంత బాధలోనికి వేదలోనికి యోసేపు వెళ్ళిపోయాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ నా జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలను, నీ హృదయంలో చలించేటువంటి బాధ, నీ హృదయంలో ఎంతో వేదన, పైకి ఎంతగానో ఘనముగా నువ్వు పైకి కనబడుతూ ఉంటావు, కానీ నీ హృదయంలో ఉన్నటువంటి వేదన నీకు మాత్రమే తెలుసు. నువ్వు హృదయంలో ఎంత నలిగిపోతున్నావో, హృదయంలో నీ హృదయం ఎంత కన్నీరు మున్నీరైపోతూ ఉందో, ఆ పరిస్థితి నీకు మాత్రమే తెలుసు, నీ కుటుంబానికి మాత్రమే తెలుసు. పైకి ఏ బాధలు, ఏ యొక్క బాధలు లేనిటువంటి వాడిగా నువ్వు పైకి కనబడొచ్చు, కానీ నీ జీవితంలో నువ్వు చెరసాల అనుభవం గుండా వెళుతున్నావేమో. ఆ చెరసాల అనుభవము మొట్టమొదటిగా నీకు బాధను కలిగిస్తూ ఉంది, నీ హృదయానికి తీరనిటువంటి నొప్పును కలిగిస్తూ ఉంది. ఈ బాధను ఎవరు తీరుస్తారు? ఇంకా నా జీవితం ఇంతేనా? బాధలతో గడపడమేనా? నిందలతో గడపడమేనా? అవమానాలతో గడపడమేనా అని చెప్పి నీ హృదయము ఎంతో నీరైపోయేటువంటి సంఘటనలు. దేవుడు తన నమ్మినటువంటి భక్తులను కూడా ఇలాంటి చెరసాల అనుభవంలోనికి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, యోబు జీవితాన్ని మనం చూసుకుంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ అధ్యాయాల్లో యోబు ఎన్ని శ్రమలు పడ్డాడో, ఉన్నదంతా కోల్పోయి ఒక చెరసాల అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని నమ్మినటువంటి వాడే, కానీ చెరసాల అనుభవము. పౌలు భక్తుడు మనం తీసుకుంటే, పౌలు భక్తుడు బయటికి వెళ్ళి ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, చనిపోయిన వారిని లేపుతూ ఉన్నాడు, రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చి తనకున్నటువంటి వేదన, తనకున్నటువంటి ఆ యొక్క బలహీనతతో ఎంతో బాధపడుతున్నాడు. లేవలేకపోతున్నాడు, ప్రార్థన చేయలేకపోతున్నాడు. తనలో ఉన్నటువంటి చెరసాల అనుభవం. నీ బ్రతుకులో కూడా ఆ విధంగానే ఉందా? నీ బ్రతుకులో కూడా ఆ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావా? నీ హృదయం బాధతో కుమిలిపోతున్నావా? యోబు ఆ విధంగానే కుమిలిపోయాడు, పౌలు ఆ విధంగానే కుమిలిపోయాడు. భక్తుడైనటువంటి దావీదు యొద్దకు వస్తే, దావీదు కూడా ఆ విధంగా కుమిలిపోతూ ఉన్నాడు హృదయంలో. అనేక సార్లు చెరసాల అనుభవంలోనికి వెళ్ళిపోయాడు దావీదు భక్తుడు తన జీవితంలో. ఏలియా జీవితాన్ని మనం తీసుకుంటే, ఏలియా ఎంతో గొప్ప ప్రవక్త. ఏలియాను చూసిన వారందరూ కూడా గడగడ వణుకుపోయేటువంటి వారు. అలాంటి భక్తుడకు కూడా చెరసాల అనుభవాల్లోనికి కొన్నిసార్లు దేవుడు పంపించాడు. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ పరిస్థితి కూడా అలాగే ఉందా? లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు పక్కన పెట్టు, నీ కుటుంబం కొరకు ఒకసారి ఆలోచించు, నీ ఆత్మీయ జీవితం కొరకు ఒకసారి ఆలోచించు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు చూసుకున్నప్పుడల్లా నీలో కలిగేటువంటి బాధ, నీ కుటుంబ పరిస్థితి చూసినప్పుడల్లా నీలో కలుగుతున్నటువంటి ఆ వేదన, బాధ,
దాన్నే చెరసాల అనుభవం అంటారు, దాన్నే జైలు అనుభవం అని పిలుస్తూ ఉంటారు. యోసేపు కూడా అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఒక భక్తుడు అన్నాడు, దేవుడు నిన్ను ఎంత ఘనముగా వాడుకుంటాడో దానికంటే ముందు అంత ఘనమైన ఘోరమైనటువంటి నిప్పును చెరసాల అనుభవాన్ని నువ్వు చూడాలని చెప్పాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎందుకు నాకెంత బాధ కలుగుతూ ఉంది, నాకే రావాలా ఇన్ని బాధలు, నాకే రావాలా ఇన్ని కష్టాలు, నా బతుకే కావాలా ఇన్ని వేదనలు, ఏం బతుకయ్యా నాది, ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా, ఎంత దేవుని మందిరానికి వెళుతున్నా, ఎందుకని నా హృదయంలో బాధ పోవడం లేదు, నా కుటుంబంలో వేదన పోవడం లేదు, ఎందుకని నువ్వు అంగలారుస్తూ దేవుని సన్నిధానంలో విలపిస్తూ ఉన్నావు కదా? దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను చెరసాల అనుభవంలోనికి నేను నిన్ను పంపించాను. ఈ చెరసాల అనుభవంలోనే నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటావో, దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావో, నీ వైపు ఉన్నటువంటి దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. యోసేపు తన జీవితంలో అలాగే చూశాడు. యోసేపు కుమిలిపోతూ ఉన్నాడు. తన చెరసాల బ్రతుకులో, చెరసాల జీవితంలో యోసేపు ఎంతో నలిగిపోతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు లోపల కూర్చొని. ఆ సమయంలో సమస్తము కూడా దేవునికి అప్పగించాడు. అమ్మా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎంతగా పరిచర్య దేవుని కొరకు చేస్తున్నావో, దేవుని సన్నిధానంలో ఎంత సమర్పణ కలిగి జీవిస్తున్నావో, నీ జీవితంలో అన్ని బాధలు నీకు కలుగుతున్నాయంటే నువ్వు నిజముగా దేవుని దృష్టిలో ఉన్నటువంటి వాడివే. హల్లెలూయా. భక్తులకే బాధలు ఎందుకు వస్తాయి అంటే, నీ ఉన్నటువంటి స్థితిని మార్చాలి అంటే దేవుడు ఆ చెరసాల అనుభవం గుండా నిన్ను నడిపిస్తాడు. బాధపడుకో. నీ కలుగుతున్నటువంటి వేదన చూసి, నీ కలుగుతున్నటువంటి ఆ రోదన చూసి ఎప్పుడు కూడా భయపడకు. దేవుడు నీతో ఉన్నాడు. యోసేపుతో ఉన్నటువంటి దేవుడు, యోసేపును బలపరిచినటువంటి దేవుడు ఈరోజు నీతో నిన్ను బలపరచుటకు సిద్ధముగా ఉన్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ యొక్క బాధలో, నీ యొక్క వేదనలో ఎప్పుడు కూడా దేవుడు నీతో లేడని నువ్వు అనుకోకు. ఎప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడని నువ్వు తలంచవద్దు. చెరసాల అనుభవంలో, అమ్మా చెరసాల అనుభవంలో మొట్టమొదటిగా కలిగేదేంటి? బాధ, పెయిన్ఫుల్నెస్. ఇప్పుడు రెండవది చూద్దాం. చెరసాల అనుభవంలో రెండవదిగా మనకి కలిగేది ఏమిటో తెలుసా? కలవరం. ఏంటమ్మా చెప్పాలందరూ కూడా, ఏంటది? కలవరం. ఎప్పుడైతే కుటుంబంలో బాధను అనుభవిస్తామో మనసులో వెంటనే కలవరం మొదలైపోద్ది. కలవరం మొదలైపోద్ది. ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు నేనేం చేశానని ఈ విధంగా జరిగిపోతుంది. యోసేపు జీవితానికి మనం వస్తే, యోసేపు ఎప్పుడు కూడా తనకి ఏం జరిగిందో ఒక ప్రశ్న, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని పైకి ఆయన చెప్పినట్లుగా వాక్యంలో వ్రాయబడలేదు. కానీ నాకు తెలిసింది, ఆయన కూడా మనిషే కదా. నాకు తెలిసి యోసేపు మనసులో, ఆ పరిస్థితిలో, ఆ జైలు అనుభవంలో యోసేపు హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, నాకు తెలిసి యోసేపుకు 3 ఆలోచనలు వచ్చుంటాయి, లేక 3 ప్రశ్నలు, మూడు రకాలైనటువంటి కలవరాలు యోసేపు హృదయంలో కలిగి ఉంటుంది. ఒకటి ఏమిటంటే, ఎందుకు నా అన్నలు నన్ను విడిచిపెట్టారు, ఎందుకు నా అన్నలు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, ఎందుకు నా సంఘము నన్ను ద్వేషిస్తూ ఉంది, ఎందుకు నా ఇరుగు పొరుగు వారు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, ఎందుకు నా కుటుంబస్తులు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. యోసేపు హృదయంలో ఉన్నది. ఈరోజు అదే ఆలోచన నీ హృదయంలో ఉందా? ఎందుకు నా అన్నలు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు. రెండవది ఏంటో తెలుసా? యోసేపు మనసులో ఉన్నటువంటి కలవరం రెండవది ఏంటో తెలుసా? ఇంకా నా జీవితాంతము కూడా ఈ ఐగుప్తు దేశంలో బానిసత్వ బ్రతుకులోనే ఉండాలా? నా బ్రతుకంతా కూడా ఇంకా బానిసత్వమేనా? నాలో కొన్ని పాపాలు ఉన్నాయి, నా జీవితాంతం ఆ పాపంలోనే నేను ఉండిపోవాలా? నేను ఇంక బయటికి రాలేనా? ఈ ఆలోచన నీలో ఉందా? కలవరం.
నీలో ఉన్నటువంటి కొన్ని పాపములు బట్టి, నీలో ఉన్నటువంటి కొన్ని లోపాలు బట్టి నీకు నీ కుటుంబానికి బాధ కలుగుతూ ఉంటుంది, నీకు నీ కుటుంబానికి వేదన కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మన హృదయంలో వచ్చేటువంటి ఆలోచన, అయ్యా నా హృదయంలో ఇంత వేదన, ఇంక నా బ్రతికింతేనా? అలవాటుని ఎన్నిసార్లు మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేకపోతున్నాను. ఈ ఒక్కదాని వల్ల నా ఇంట్లో గొడవలు అవుతూ ఉన్నాయి, నా పిల్లలకి నాకు మనశ్శాంతి లేదు, నేను దేవునిలో సంపూర్తిగా నేను సాగలేకపోతున్నాను, నా జీవితాన్ని దేవునికి సంపూర్తిగా నేను ఇవ్వలేకపోతున్నాను. ఈ ఒక్కటి నా బ్రతుకులో ఇది మారదా? యోసేపు తన జీవితంలో అనుకుంటున్నాడు, నా జీవితంలో ఇంక ఐగుప్తు దేశంలో బానిసత్వ బ్రతుకేనా? మూడో కలవరం ఏంటో తెలుసా? యోసేపు జీవితంలో నేను ఎంత నమ్మకముగా ఉన్నా, నేను ఎంత మంచి చేసినా చివరాఖరికి నాకు దక్కింది ఈ చెరసాల బతుకేనా? నేను ఎంత నమ్మకంగా ఉన్నా చెడే నాకు ఎదురొస్తుందా అని ఈ మూడు కలవరాల్లో పడి నలిగిపోతున్నాడు యోసేపు. ఈరోజు నీవు కూడా అదే కలవరంలో ఉన్నావా? వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు నా ఇరుగు పొరుగు వారు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు? ఎందుకు నా సంఘ బిడ్డలు నన్ను అర్థం చేసుకోవడం లేదా? ఎందుకు నా సంఘ బిడ్డలు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు? ఈ ఆలోచన నీలో ఉందా? ఎందుకు నా కుటుంబస్తులు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు నా కుటుంబస్తులు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు? నా అన్నటువంటి వారు ఎందుకు నన్ను దూరం పెడుతూ ఉన్నారు? కలవరం నీలో ఉందా? నలిగిపోతున్నావా? నేను ఎంత మంచి చేసినా ఎందుకని ఈ శోధనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి? నేను ఈ దేవునిలో ఎంత నమ్మకముగా సాగిపోతూ ఉన్నా ఎందుకని ఈ భారము నాకు? ఎందుకని ఈ పరిస్థితి నా కుటుంబంలో? ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నానే, ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాన్ని వింటూ ఉన్నానే, అన్ని క్రమము తప్పకుండా చేస్తూ ఉన్నాను, కానీ నా జీవితంలో నుండి ఈ శోధనలో నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను. నా బ్రతుకులో నెమ్మది అనేది లేదు, నా కుటుంబంలో నెమ్మది అనేది లేదు. నా జీవితం అసలు ఎందుకు రా బాబు అనుకుంటున్నాను నేను. కలవరం, జీవితంలో కలవరం. యోసేపు జీవితంలో కూడా కలవర పడిపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడో తెలుసా? తన పరిస్థితులన్నిటినీ దేవుని యొక్క చిత్తానికి అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి, ఒకసారి రోమియోలకు రాసినటువంటి పత్రిక, రోమా 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి, జాగ్రత్తగా వినాలి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నదని నీవు ఎరుగి ఉండాలి. హల్లెలూయా. సరే, అందరూ కూడా రెండు చేతులు పైకి దేవుని బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. అమ్మ, ఇక్కడ రోమాలో దేవుడు రాయించినటువంటి మాట ఏమో తెలుసా? దేవుడు తన ప్రేమించి అనగా తన సంకల్పము చొప్పున పిలుచుకున్నటువంటి తన బిడల కండ. ఈరోజు నీవు ఇక్కడ మారు మనసు బాప్తిసం పొంది దేవుని యొక్క మందిరంలో నీవు కూర్చున్నావంటే నిన్ను పిలిచిన వారెవరు? దేవుడే నిన్ను పిలిచి కూర్చోబెట్టాడు. దేవుడు అంటున్నాడు, నా సంకల్పము చొప్పున నేను పిలుచుకున్నటువంటి నా బిడలకు మేలు జరుగుటకై సమస్తమును సమకూరి నేను చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నీ జీవితంలో బాధ ఉందని, నీ జీవితంలో వేదన ఉందని కలవరపడిపోతూ జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలన్నిటినీ కూడా ఆలోచించుకుంటూ నిద్రలేనటువంటి రాత్రులు గడుపుతున్నావా? ఇదిగో చూడు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కంగారు పడవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ఎందుకనంటే నిన్ను పిలిచిన వాడు నీకు మేలు జరుగుటకై సమస్తమును కూడా ఆయనే జరిగిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మేలు జరగడానికే
నేను కొయిటా వెళ్ళాలనుకున్నానండి, ఎన్నిసార్లు ప్రయత్నించినా నేను కొయిటా వెళ్ళలేకపోతున్నాను. ఏంటో ఇది దేవుడే కలిగించాడేమో ఆ ఇబ్బందే. నేను ప్రతిసారి మోసపోతున్నానండి, ఇతరులకు డబ్బులు ఇస్తున్నాను, నాకు తిరిగి ఇవ్వడం లేదు. ఎంత బ్రతిమాలినా నా కష్టార్జితమో వాడు పరులు పాలైపోయింది. ఆ పరిస్థితి దేవుడే కలిగించాడేమో నీకో. చెరసాల అనుభవం అంటే అదే. కలవరము నీ జీవితంలో, నువ్వు అనుకున్నది ఏమి కూడా జరగకుండా అన్ని కూడా వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అయినను ఆ సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, తన నమ్మినటువంటి ప్రజలకు మేలు జరుగుటకై ఆయన సమస్తమును సమకూర్చి మేలుకై జరిగిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఒక చక్కటి మాట నేను చదివిస్తాను చూడండి. యెషయా గ్రంథం, అందరు కూడా ఒకసారి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరవాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. చదవాలి. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. అమ్మా జాగ్రత్తగా విన్నారా? ఒకసారి అందరూ కూడా పైకి చూడండి, అందరూ కూడా ఇటు చూడండి, నా వైపు చూడండి. ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఈ రోమాలో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను పిలుచుకున్నటువంటి నా ప్రజలకు మేలు జరగడం కొరకు సమస్తమును, అది ఏది జరిగినా, ఒకసారి నీకు కీడు జరగవచ్చు, ఒకసారి నీకు అనుకూలంగా ఉండొచ్చు, అనుకూలంగా లేకపోవచ్చు. పరిస్థితులు ఏదైనా సరే సమస్తమును నీకు మేలు జరగడానికే దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభువా ఇలా చేస్తున్నావు? ఎందుకని? మేలు ద్వారానే నన్ను అవతల వైపుకు తీసుకెళ్ళొచ్చు కదా, ఎందుకు ఏదైనా సరే అని చెప్పావంటే దేవుడు అంటూ ఉన్నాడు, నా తలంపులు మీ తలంపులు లాంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఆలోచన, నీ ముందు ఉన్నటువంటి నీ జీవితం అనేటువంటి మార్గమునకు దేవుడికి ఉన్నటువంటి ఆలోచన ఎంత గొప్పదో తెలుసా? ఈ భూమికి ఆకాశమునకు ఎంత ఎత్తు ఉన్నదో, ఆకాశము ఎంత ఎత్తైనటువంటి స్థలములో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎంత ఎత్తులో ఉన్నదో నీ పట్ల, నీ యొక్క ఆలోచన పట్ల, లేక నీ యొక్క భవిష్యత్తు పట్ల, నీ ముందున్నటువంటి నీ జీవితం అనేటువంటి ఈ మార్గము కొరకు దేవుడికి ఉన్నటువంటి ఆలోచన అంత గొప్పది అంట. హల్లెలూయా. అవి మనకు అర్థం కాదు. అర్థము కాకపోయినా దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకుంటే నీ జీవితంలో కార్యం జరుగుద్ది. హల్లెలూయా. ఒకసారి ఒక దంపతులు మందిరానికి రావడం మానేశారంట. మందిరానికి రావడం మానేస్తే 2-3 వారాలు చూసి సేవకుడు వెళ్ళాడు ఇంటికి. అమ్మా, ఎందుకని మందిరానికి రావడం మానేశారు? చక్కగా వచ్చి గంటలు ప్రార్థన చేసేదాను కదమ్మా, అసలు మందిరానికే రావడం ఎందుకు మానేశారు? భార్య భర్తలు ఇరువురు అంటే, ఆ భార్య భర్తలు ఇరువురు కూడా ఏడుస్తూ చెప్తున్నారంట, అయ్యా మీకు తెలియదేముంది, దేవుడు మాకేం చేశాడో? ఏం చేశాడు దేవుడు మాకు? నా కొడుకు రోడ్ యాక్సిడెంట్లో ఆ రక్తపు మడుగులో అందరూ ముద్దు కూడా కొట్టుకుని గిలగిలా కొట్టుకుని చచ్చిపోతూ ఉంటే ఏం చేశాడు దేవుడు? ఎన్నో సంవత్సరాలకి ప్రార్థన చేయగా పుట్టాడు ఒక్కగానొక కొడుకు. ఆ రోడ్ యాక్సిడెంట్ లో ఆ చిన్న పిల్లోడు చచ్చిపోతూ ఉంటే దేవుడు ఏం చేశాడు మాకు? అసలు దేవుడు ఏం చేశాడు? ఎక్కడున్నాడు దేవుడు అంటే ఆ పాస్టర్ గారు అన్నాడంట, నీ కొడుకు ఎక్కడ చచ్చిపోతున్నాడు దేవుడు అక్కడే ఉన్నాడమ్మా. మరేం చేశాడు? నీ కొడుకు పుట్టక ముందు నువ్వు దేవునిలో ఎంత బలపడి ఎన్ని గంటలు ప్రార్థన చేసేదానవు? 5 గంటలు ప్రార్థన చేసేదాన్ని. మరి ఇప్పుడు అరగంట.
నీ భర్త ప్రతి వారము, ప్రతి ఉపవాస కూటాలకి, ప్రతి ఆదివారం ఆరాధనకి క్రమం తప్పకుండా మందిరానికి వచ్చేవాడు. అవును, కానీ ఇప్పుడు రావడం లేదండి. అప్పుడప్పుడు వస్తున్నాడు, లేకపోతే రావడం లేదు. నీ ప్రార్థన, నీ వేదన చూసి దేవుడు నీ కొడుకిచ్చాడమ్మా. కానీ ఆ కొడుకును చూస్తూ ఉన్నతమైనటువంటి దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. అదే దేవుని రాజ్యం. ఈరోజు నీ కొడుకు చనిపోయి దేవుని దగ్గర చిన్నపిల్లాడు, వాడికి పాప పుణ్యాల అబద్ధపు తెలియదు. అందుకని మరణించిన వెంటనే దేవుని రాజ్యంలో ఉంటాడు. నువ్వు వెళ్ళాలి, ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. అక్కడికి నువ్వు చేరుకోలేవు కనుకనే చెరసాల గుండా లేక చెరసాల అనుభవం గుండా దేవుడు నిన్ను, నీ భర్తను తీసుకెళ్తున్నాడని చెప్పాడంట. ఈరోజు నీ బ్రతుకులో జరిగేటువంటి అనారోగ్యాలకి, నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి ఒక్క బాధ వేదనకి దేవుని పైన నేరోపణ చేస్తున్నావు కదా. విశ్వాసాన్ని వదిలేసి లోకంలో తిరుగుతున్నావు కదా. దేవుడు నీ పట్ల ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక అది. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? బుద్ధి లేకుండా లోకంలోకి వెళ్ళిపోతున్నావా? నీ ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. జాగ్రత్త. వ్యర్థంగా మాట్లాడితే ఆశీర్వాదం కోల్పోతావని ఉత్తినే చెప్పడు దైవ సేవకుడు. ఎందుకో తెలుసా? అవిశ్వాసముగా నువ్వు మాట్లాడుట ద్వారా నిన్ను దేవుడు ఒక మరలా ఇప్పటి వరకు నీకే దేనికి కొదువు లేదు, కానీ ఇంకా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదముతో, ఉన్నతమైనటువంటి ఆత్మ నింపుదలతో దేవుడు నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. అక్కడికి నువ్వు చేరుకోవడం కొరకు ఈ చెరసాల అనుభవం మన జీవితాల్లో కావాలి. హల్లెలూయా. సంఘం ఇది గమనించాలి. ఆ మందిరానికి వెళ్తే మాకేం జరగట్లేదు. ఆ మందిరానికి వెళ్తే నీకు ఎంత ప్రార్థన చేసినా ఏం జరగట్లేదంటే ఉన్నతమైనటువంటి కార్యం ఏదో దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు తెంగరోడా. హల్లెలూయా. నువ్వు అది గమనించాలి, అది గమనించాలి. అంతేగాని దేవుడు ఏం చేశాడు నాకు, నేను నమ్మకంగా సంఘానికి వచ్చాను, పాస్టర్ గారు కనీసం నేను బాధలో ఉంటే ప్రార్థన చేయడానికి కనీసం రాలేదు అని మందిరం మానేసే వాళ్ళు ఉన్నారు, లేరా? ఉన్నారు. గమ్ముని ఏదో బిజీ షెడ్యూల్లో పాస్టర్ గారు గమ్ముని మర్చిపోయి నిన్ను దర్శించకుండా రోజులు గడిచిపోయినాయి అనుకో, అది కూడా దేవుడు నీ జీవితంలో ఇచ్చినటువంటి ఒక చెరసాల అనుభవం నువ్వు అనుకోవాలి. ఆత్మీయ జీవితంలో నువ్వు ఉన్నటువంటి స్థాయి నుండి ఇంకొక స్టెప్, ఒక లెవెల్ మనం ఎక్కువగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెంతకాలము నామకార్థ క్రైస్తవుల్లాగా మనము కూడా ఆలోచించి మాట్లాడేది. వాక్యం యొక్క లోతైన ఆ భావాన్ని, అనుభవాన్ని మనం అర్థం చేసుకునేవారుగా ఉండాలి. ఎప్పుడు పైనే ఆలోచించేవారుగా ఉండకూడదు. నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుకుంటున్నావు, కుటుంబ సమేతముగా దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ నీ కుటుంబంలో నెమ్మది లేదు, ఎన్నో కష్టాలు పడుతున్నావు, ఎన్నో అప్పుల బాధల్లో ఉన్నావు, నువ్వు అనుకున్నవి ఏమి కూడా జరగడం లేదు, నువ్వు ఎంతో బాధను అనుభవిస్తున్నావు, ఎంతో కలవరంతో నిండిపోతున్నావు, ఇవన్నీ ఎందుకు అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఒకే ఒక్క జవాబు ఈ రోజు నీకు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నిన్ను నేను చెరసాల అనుభవం గుండా నడిపిస్తూ ఉన్నాను. నిన్ను ఆ చెరసాల అనుభవం గుండా నడిపిస్తూ ఉన్నాను. యోసేపుని నడిపించినట్టు నిన్ను చెరసాల అనుభవం గుండా నడిపిస్తూ ఉన్నాను. దావీదుని నడిపించినట్టు. వారు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలకు చేర్చానో తెలుసా? రేపు నువ్వు కూడా అదే స్థానంలో ఉండబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మరొక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ చెరసాలలో ఉండేటువంటి సమస్యలు, శ్రమలలో మొట్టమొదటిది పెయిన్ఫుల్ అంటే బాధ, రెండవది కలవరం, అయితే ఆఖరిది మూడవది ఏంటో తెలుసా? ప్రొలాంగ్డ్ అంటే ఈ యొక్క జైలు అనుభవము లేక ఈ యొక్క చెరసాల, పొడిగించబడినటువంటి చెరసాల అంటే ఎక్కువ దినములు అది కొనసాగుతూ ఉండేటువంటిది. చూడండి, మీలో చాలామంది చెప్పేది ఏంటంటే, నాకు అనారోగ్యం వచ్చి 3 సంవత్సరాలు అయిందండి, ఎంత ప్రార్థన చేసినా
నాకు స్వస్థత కలగడం లేదు. నేను అప్పులు పాలైపోయి 5 సంవత్సరాలు అవుతుందండి, 25 సంవత్సరాలు అవుతుందండి. ఎంత విదేశాలు వెళ్ళినా, ఎంత ఉద్యోగాలు చేసినా, ఎంత పని చేసి కష్టపడినా, ఎంత రాత్రింబవళ్ళు కష్టపడినా నా అప్పులు మాత్రం తీరడం లేదు. ఇట్స్ ప్రొలాంగ్డ్, చాలా కాలం సాగిపోతూ. నా కుటుంబ పరిస్థితి మారాలని, నేను ఒక నూతనమైనటువంటి గృహాన్ని కట్టుకోవాలని, లేకపోతే నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలని, లేకపోతే నా బిడ్డలు స్థిరపడాలని ఏనాడు నుండో ప్రార్థన చేస్తున్నానండి. ఇప్పటికే 3-4 సంవత్సరాలు అయిపోయింది. ప్రొలాంగ్. యోసేపు జైలు నుండి బయటకు వచ్చి ఆయన ఒక లీడర్గా, ఒక అధికారిగా ఐగుప్తు దేశంలో ఆయన నిలబడేసరికి ఆయన వయసు ఎంతో తెలుసా? 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 30 సంవత్సరాలు. యోసేపును తన అన్నలు తీసుకుని వెళ్ళి గోతులో పడేసి తరువాత తీసుకువెళ్ళి అమ్మేశారు కదా. అప్పటి నుంచి మొదలుకొని యోసేపు ఆ యొక్క ఒక అధికారిగా నిలబడేటువంటి వయసు వరకు మనము లెక్కించుకుంటే, అంటే వాక్యంలో రాయబడలేదు కానీ కొంతమంది వ్యాఖ్యానకర్తలు వాక్యంలో ఉన్నటువంటి కొన్ని ఆ యొక్క వచనాలు ఆధారముగా వారు లెక్కించి చెప్పినటువంటి సంఖ్య ఎంతంటే, యోసేపు చెరసాలలో ఉన్నటువంటి సంవత్సరములో 13 సంవత్సరాలంట. 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. సగ జీవితం అక్కడే గడిచిపోయింది. ఇప్పుడు మనం బళ్ళకి కానీ కార్లకు కానీ మనం లైఫ్ టైం ఇన్సూరెన్స్ కడుతూ ఉంటాం. లైఫ్ టైం ఇన్సూరెన్స్ 2 లక్షలు 3 లక్షలు ఉండదు. ఆ లైఫ్ టైం ఇన్సూరెన్స్ అనేది ఎన్ని సంవత్సరాలు ఇస్తాడు? తెలీదా మీకు? 10 సంవత్సరాలు లేక 15 సంవత్సరాలు, మహా ఎక్కువైతే 15 సంవత్సరాలు ఇస్తాడేమో. వాహనాన్ని ఎవడు 15 సంవత్సరాలు తప్ప ఎక్కువ వాడు. లైఫ్ టైం ఇన్సూరెన్స్ అంటే ఆ బండికి ఎప్పుడు ఏ యాక్సిడెంట్ అయినా ఏదైనా సరే పార్ట్స్ ఆడే కొత్త చేస్తూ ఉంటాడు. ఆడు లైఫ్ టైం ఇన్సూరెన్స్ అని చెప్పినప్పుడు 15 సంవత్సరాలు ఇస్తాడు గడువు. యోసేపు తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా? సగ జీవితం చెరసాల్లోనే గడిపాడు. 13 సంవత్సరాలు ఉన్నాడు. 13 సంవత్సరాలు. అదే 13 సంవత్సరాలు నీ కుటుంబంలో తీరని శోధనలు బాధలు వస్తే నువ్వు దేవుల్లో నిలబడి ఉంటావా? మన భక్తిలో మార్పులు వచ్చేస్తాయి. కానీ యోసేపుకు తన జీవితంలో మార్పులు రాలా. మరొక విషయం ఏంటో తెలుసా? దావీదు ఒకరోజు ఒక ప్రవక్త వచ్చి, మీ కుటుంబంలో నేను రాజుగా ఒకరిని అభిషేకించబోతున్నాను కానీ కొడుకులందరినీ తీసుకొచ్చాడు. కానీ ప్రవక్త అన్నాడు, అబ్బా వీళ్ళందరూ కూడా కాదయ్యా, ఇంకో కొడుకు ఉండాలి నీకు, దేవుడు నాకు చెప్తున్నాడు, వీళ్ళందరూ కాదు, ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఆ పనికిమాలినోడు ఒకడు ఉన్నాడండి, దావీదు అని చిన్నోడు బుడ్డగాడు ఒకడు ఉన్నాడు. ఆయన గొర్రెలు కాసుకోవడానికి ఎక్కడో పాడేసాను. ఆడక్కడే తినడం ఉండడం అన్ని కూడా అక్కడాడు. ఆడు పొట్టోడును బలహీనుడు, ఆడక్కడ ఉంటాడు. అసలు ఎందుకు పనికిరాడు, ఆడే కావాలి, ఒకసారి ఆయన్ని పిలు అనగానే దేవుడు దావీదును వారి తండ్రి గారు తీసుకుని వచ్చిన తరువాత ప్రవక్త, ఇదిగో ఈయనే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నేను నియమిస్తున్నానని తైలం పోసి అభిషేకించాడు. హల్లెలూయా. వారందరూ కూడా ఆశ్చర్యపోయాడు. దావీదు కూడానేమో, అమ్మో దేవుడు నన్ను రాజుగా చేయబోతున్నాడు, అయ్యా గొర్రెల మందులో ఉన్న నన్ను రాజుగా చేయబోతున్నావని ఎంతో ఆనందపడిపోయాడు. కానీ ఆ రోజు మొదలుకొని దావీదు సింహాసనం ఎన్ని సంవత్సరాలకి ఎక్కాడో తెలుసా? ఎన్ని సంవత్సరాలకి? 15 సంవత్సరాలకి ఎక్కాడు. దేవుడు ఆయన్ని అభిషేకించి నువ్వు రాజు అవబోతున్నావు అని చెప్పిన రోజు ఒకటి. ఆ చెప్పినటువంటి 15 సంవత్సరాలకి సింహాసనం ఎక్కాడు దావీదు. ఈ 15 సంవత్సరాలు ఏం చేశాడు? పారిపోతున్నాడు. కొండలో, గుట్టలలో, కొండ గుహల్లో సౌలు రాజు తన సైన్యాన్ని వేసుకుని వస్తూ ఉన్నాడు. ఎటు వెళ్ళిపోవాలో తెలియక చెదిరిపోతూ ఉన్నాడు. అయ్యా నన్ను రాజుగా నువ్వు ఎందుకు అభిషేకించావో తెలియదు కానీ ప్రాణ భయముతో అనుక్షణము పరుగెడుతూనే ఉన్నాడు. 15 సంవత్సరాలు కష్టపడిన తరువాత 15వ సంవత్సరమున దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
హల్లెలూయా. ప్రొలాంగ్డ్ నీ జీవితంలో 1 సంవత్సరం ఓపికగా చూడలేకపోతున్నావు, 2 సంవత్సరాలు ఓపికగా చూడలేకపోతున్నావు, 3 సంవత్సరాలుగా ఓపికగా చూడలేకపోతున్నావు. 15 సంవత్సరాల తరువాత సింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదును దేవుడు ఎంత ఘనపరచాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దావీదు వంశంలో నుండే వచ్చాడు, సౌలు వంశంలో నుంచి రాలేదు. సౌలు రాజు దేవుడు పిలిచి మరీ ఇచ్చాడు అధికారాన్ని. సౌలు రాజు ఎంతో ఘనమైనటువంటి పరిపాలన చేశాడు, కానీ సౌలు రాజు వంశంలో నుంచి ప్రభు రావడానికి ఇష్టపడలా. దావీదులో నుండి, దావీదు వంశావళిలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అంటే దావీదు వంశాన్ని స్థిరపరిచేశాడు దేవుడు. ఆ స్థాయికి రావడానికి, అంత ఆశీర్వాదం పొందడానికి దావీదు ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడో తెలుసా? ఎన్ని సంవత్సరాలు చెరసాల అనుభవంలోనికి ఆయన ఉన్నాడో తెలుసా? 15 సంవత్సరాలు. యోసేపు కూడా ఆ దేశంలో తన అన్నలు కూడా వచ్చి తన కాళ్ళు మొక్కునంతగా, ఆ దేశంలో ఆ రాజు కూడా యోసేపు ఏం చెప్తే అది చేసేటువంటి స్థాయికి యోసేపు ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన అధికారంలోనికి వచ్చాడో తెలుసా? 13 సంవత్సరాలు. ఎంతగా దేవునిలో ఎదురు చూశారమ్మా, ఎంతగా ఆ చెరసాల అనుభవాన్ని అనుభవించారో చూడు. ఈరోజు నువ్వు ప్రార్థించిన 1 నెలలోనో 2 నెలల్లోనో కార్యం జరగకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటావు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటావు, చాలా నలిగిపోతూ ఉంటావు. నువ్వు అనేటువంటి మాట ఏంటో తెలుసా? ఎన్ని చేసినా దేవుడు ఏం చేయట్లేదురా, మా ప్రార్థన ఆలకించట్లేదేమో, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా పని అవుదేమో, ఇవన్నీ ఉట్ట బోటకం బాటలురా. సాతాను నిన్ను మోసం చేస్తూ ఉన్నాడు. నువ్వు బలపడాలి. హల్లెలూయా. చెరసాల అనుభవం గుండా నీవు నీ కుటుంబం వెళ్తూ ఉన్నారండి. క్రైస్తవ జీవితం అంత సులభతరమైనటువంటి జీవితం కాదు. భక్తుల జీవితంలో కానీ క్రైస్తవుల జీవితంలో కానీ ఎన్నో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఆ ఎత్తు పల్లాలను దాటుకుంటూ వెళ్ళినప్పుడే దేవుని యొక్క ఆలోచనను, ఆయన ప్రణాళికను నెరవేర్చగలిగినటువంటి వారం అవుతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను రక్షించడానికి, నీ ఆత్మను నా ఆత్మను ఆయన ఆ బందీలో నుండి, చెరసాల్లో నుండి విడిపించడానికి ఆయన 3.5 సంవత్సరాలు కష్టపడుతూనే ఉన్నాడు. లేక 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన చెరసాల యొక్క అనుభవాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. నిలువెల్లా బాధలు, ప్రతిదీ కూడా తండ్రి చిత్తానికి అప్పగించేశాడు. ప్రజలందరూ అంటున్నారు ఆయన కొట్టండి, కట్టేసి ఆ కొంకెలతో కొరడాలతో కొట్టండి. పిలాతు అన్నాడు, సరే కొరడాలతో కొట్టండి. దేహమంతయు కూడా చీల్చివేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో చెరసాల అనుభవం అదే. దేహమంతా కూడా చీల్చివేశారు. తర్వాత మళ్ళా పిలాతు దగ్గర తీసుకొచ్చి నిలబెట్టారు. సరే మీరు చెప్పినట్టుగా కొరడాలతో కొట్టించేశాను, ఇంకా ఆయన వదిలేయండి, చస్తాడో బతుకుతాడో, ఇంకా ఆయన మానండి, ఆయన వదిలేయండి, మీరందరూ కూడా వెళ్ళిపోండి అంటే ప్రజలందరూ అంటున్నారు మాకు అది సరిపోదు, సిలువేసి చంపే, సిలువేసి చంపే, సిలువేసి చంపే. దేవుడు ఎంతగా తన హృదయంలో బాధపడ్డాడు. తను స్వస్థపరిచిన వారు నోటంతా మాట వింటూ ఉన్నాడు. తను నమ్మినటువంటి శిష్యులు ఆయన వదిలిపెట్టి తలో దిక్కికి పారిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో చెరసాల అనుభవం, యోసేపు జీవితంలో చెరసాల అనుభవము, దావీదు జీవితంలో చెరసాల అనుభవము, పౌలు జీవితంలో చెరసాల అనుభవము. ఆ చెరసాల అనుభవములో తండ్రి చిత్తానికి యేసయ్య అప్పగించుకున్నాడు గనుక, దేవుని చిత్తానికి దావీదు అప్పగించుకున్నాడు గనుక, దేవుని చిత్తానికి యోసేపు అప్పగించుకున్నాడు గనుక, దేవుని చిత్తానికి పౌలు అప్పగించుకున్నాడు గనుక, తండ్రి చిత్తానికి అప్పగించుకున్న తరువాత తండ్రి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎక్కడ నిలబెట్టాడో తెలుసా?
మనందరి పాపములు ప్రక్షాళన కావాలంటే ఆ యేసయ్య మాత్రమే మనకు దిక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామము తప్ప వేరేది మనం రక్షించేది లేదు. ఆయన నామము తప్ప మన బలపరిచేది, మన బతుకులు మార్చేది, మన అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళేది ఏది లేదు. అంత ఘనపరిచాడు యేసయ్యను. ఎప్పుడు ఘనపరిచాడో తెలుసా? మహిమనంతా విడిచిపెట్టి 33.5 సంవత్సరాలు చెరసాల అనుభవాన్ని అనుభవించాడు యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎంత భక్తిగా జీవిస్తూ ఉన్నా, నువ్వు ఎంత క్రమము తప్పకుండా దశంభాగాలు తీస్తూ ఉన్నా, క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తూ ఉన్నా, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా? ఇదిగో రాబోయేటువంటి కాలంలో నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. ఇది రాసి పెట్టుకో, నువ్వు రాసి పెట్టుకో. ఇది నీ బైబిల్లో. చెరసాల అనుభవంలో దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకున్నప్పుడు నీకు నష్టమే జరగవచ్చు. కొన్నిసార్లు నీ నోరు మూసివేయబడచ్చు, నువ్వు మాట్లాడడానికి అవకాశమే లేకపోవచ్చు. కానీ చూస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. నిన్ను హెచ్చించేవాడు ఆయన, నిన్ను పైకి లేవనెత్తేవాడు ఆయన, నీ కుటుంబాన్ని బలపరిచేది ఆయన. చక్కగా పాటలు పాడి బలపరిచేటువంటి నీవు ఈరోజు దిగజారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కొన్ని సమస్యలు బట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు. ఎంతో ప్రార్థన చేసి అన్య భాషలతో మాట్లాడి ఆ ప్రవచనాలు చెప్పేటువంటి నీ నోరు ఈరోజు మూసివేయబడింది. ఎందుకో తెలుసా? కొన్ని శ్రమలు, కొన్ని సమస్యలు నిన్ను వెనక్కి లాగేశాయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను మరలా పైకి లేవనెత్తుతాను. ఏ నోరైతే నిన్ను దూషించిందో, ఎవరైతే నీకు అవమానంగా మాట్లాడారో, ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను పైకి లేవనెత్తుతానయ్యా, నీ సంఘమును పైకి లేవనెత్తుతానయ్యా. నువ్వు ఎన్నో నిందలు పడుతున్నావు కదా, ఎన్నో బాధలు పడుతున్నావు కదా, ఎన్నో అవమానాలు పడుతున్నావు కదా. ఓ సంఘమా, నిన్ను నీ తలను హెచ్చించేటువంటి సమయము ఆసనమైంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ తలను దేవుడు తప్పకుండా పైకెత్తుతాడు. ఈ చెరసాలనేటువంటి అనుభవం గుండా మనం వెళ్ళినప్పుడు దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. నువ్వు అప్పగించుకోగలవా? నీ కుటుంబ పరిస్థితిని చూసి బాధ, వేదన, కలవరపడిపోతున్నావు. ఇక ఎంతకాలమో 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా అనుకుంటున్నావా? ఈ వాక్యం నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబంతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పిల్లల యొక్క పరిస్థితిని చూసి రోజు కుమిలిపోతున్నావు కదా. ఈ వాక్యం నీ కొరకే దేవుడు పంపిస్తూ ఉన్నాడు. చెరసాల అనుభవము, ఆ అనుభవంలో దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకుంటే నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడూ కూడా నీ ఎదురు ఆపలేడు. హల్లెలూయా. అటువంటి కృపతో దేవుడు సంఘమైనటువంటి మీ అందరినీ నింపి బలపరచునుగాక.